సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని రద్దు చేయాలి అని కోరుతూ సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సతెనపల్లి న్యాయవాదులు విధులకు బహిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్, న్యాయవాదుల దివ్వెల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు ఆవరణలో నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాటిబండ్ల రవి, న్యాయవాదులు బత్తల ఆదినారాయణ, సయ్యద్ అబ్దుల్ రహీం, కల్లం వీరభాస్కర్ రెడ్డి, రాజవరపు నరసింహారావు, బిఎల్ కోటేశ్వరరావు, జూపల్లి శేషయ్య, చవల బాలకోటయ్య, బయ్యారపు నరసింహారావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వడియాల పాపారావు, గుజ్జర్లపూడి సురేష్, రాజా, విజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెచ్చిన సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని వయలేషన్ ఆఫ్ ది రూల్ ప్రకారం ఉంది కాబట్టి మన డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ కాల్ ప్రకారము అన్ని బార్ అసోసియేషన్స్ కూడా అది కరెక్ట్ కాదు, పద్ధతైన విధానం కాదని ఈరోజు మన అందరి లాయర్లు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ కార్యక్రమానికి నాకు సహకరించిన సహచర న్యాయవాదులందరూ కూడా చాలా కృతజ్ఞతలు. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి న్యాయవాది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన సిఓపి విధానాన్ని న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. గతంలో ఒకసారి సిఓపి విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా న్యాయవాదుల గురించి అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మొత్తం కూడా అన్నీ కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి సిఓపి ఇచ్చిన తర్వాత తిరిగి అవసరమే దాన్ని రెన్యువల్ చేయాలి. కానీ మళ్ళా ఐదు వకాలతాలు, మళ్ళీ అమౌంట్ పెట్టడం, డబ్బులు పెట్టడం, ఈ యొక్క విధానం వల్ల న్యాయవాదులకు ఇబ్బందిగా ఉంది, ప్రాక్టీస్కి ఇబ్బందిగా ఉంది. అందుకని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లలో కూడా ఈరోజు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ ఉన్నారు. మేము కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విధులు బహిష్కరించాము. ఇంకొకసారి ఈ యొక్క సిఓపి విధానాన్ని మరొకసారి బార్ కౌన్సిల్ పునఃపరిశీలన చేసి ఈ న్యాయవాదులు ఇబ్బందిగా ఉన్న ఈ యొక్క సిఓపి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. విధానం కాదు, ఏదైనా ఎన్రోల్మెంట్ అప్పుడే వాళ్ళు చూసుకోవాలి, వస్తున్న సర్టిఫికేట్ల మీద నిఘా పెట్టాలి. కానీ లాయర్గా ప్రాక్టీస్ చేసి 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నటువంటి న్యాయవాదులకి నూతన విధానాలను తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బందికరంగా, అవమానపరంగా చూడటం తప్పితే ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ముక్త కంఠంతో న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.